హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను క్రిస్పీగా కరకరలాడే సన్నటి కారపూస ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. శనగపప్పులో కొన్ని రేషన్ బియ్యం వేసుకొని గిన్నెలో పిండి పట్టించుకొని రెడీగా పెట్టుకున్నానండి. ఈ పిండిని జల్లించి ఒక బేషన్లో పెట్టుకున్నా. సరిపడంత కారం వేసుకోవాలి ఈ పిండిలో. సరిపడంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఓమా వేసుకోవాలండి. నేను డైరెక్ట్గా వేయకుండా కొంచెం పౌడర్ చేసుకున్నానండి. ఎందుకంటే ఈ గొట్టంలో హోల్స్ ఉన్నాయి కదండి, ఈ హోల్స్లో ఇరుక్కుంటాయి, సరిగా రావు చేస్తుంటే. అందుకోసమే నేను కొంచెం పౌడర్ చేసి వేసుకుంటున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. డైరెక్ట్ వేసుకుంటే హోల్లో ఇరుక్కుంటుంది. అందుకోసమని నేను కొన్ని వాటర్ యాడ్ చేసి జాలితోటి వడగట్టి ఇలా వాటర్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ వాటర్ని ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వాటర్ని కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఈ హాట్ వాటర్ని ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి. క్రిస్పీగా వస్తాయండి. పిండినంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పిండిని ఈ రకంగా కలిపేసి పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయినాక ఒక్కొక్కటి వేసేసుకోవడమే. ఆయిల్ హీట్ అయిందో చెక్ చేసుకుందాం ఒకసారి. బాగా హీట్ కావాలండి ఆయిల్. ఓకే, ఈ మడుగుల పావు తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇందులో పెట్టేసుకోవాలి. ఒక్కొక్కటి ఇందులో మూకుట్లో వేసుకోవడమే. టర్న్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి చేసేసుకుంటే కారపూస రెడీ. అంతే అండి, సన్నటి కరకరలాడే కారపూస రెడీ అయిపోయిందండి. పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.